చదువుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకూడదనే ఆలోచనతో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టింది ప్రభుత్వం. ఈ స్కీమ్ కారణంగా ఎందరో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు సైతం ఉన్నత చదువులు చదువుకోగలుగుతున్నారు. పేద విద్యార్థులు సైతం డిగ్రీ, ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్యను సైతం అభ్యసించడానికి ఈ పథకం ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇకపై వారికి ఫీజు రియంబర్స్మెంట్ వర్తించదని ప్రకటించింది. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ ప్రభుత్వం రియంబర్స్మెంట్ పై కీలక నిర్ణయం తీసుకుంది. డిగ్రీలో కనీసం 75% హాజరు లేని విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వర్తించదని స్పష్టం చేసింది. ప్రతి విద్యార్థికి ఖచ్చితంగా 75% హాజరు ఉండాల్సిందని, లేదంటే వారు రియంబర్స్మెంట్ పొందే ఛాన్స్ ఉండదని వివరించింది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో జరిగిన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నియమాన్ని ప్రభుత్వాలు గతంలోనే ఆదేశాలు జారీ చేశాయని, కానీ చాలా కాలేజీల్లో సరిగా అమలు చేయడం లేదని ఈసీలు ప్రస్తావించారు. దీంతో ఈ విద్యా సంవత్సరం నుంచి 75% హాజరు ఉంటేనే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందని ఖచ్చితంగా తెలియజేయాలని సూచించారు. అందుకుగాను తప్పనిసరిగా ఆదేశాలు జారీ చేయాలని నిర్ణయించారు. ఈ కారణంగా విద్యార్థులు తప్పకుండా కాలేజీలకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 3 ఏళ్ల డిగ్రీకి 150 క్రెడిట్ల విధానం అమల్లో ఉంది. అయితే తాజాగా వాటిని 142కు కుదించాలని నిర్ణయం తీసుకున్నారు. 75% హాజరు విధానంపై కాలేజీలు, విద్యార్థులు ఎలా స్పందిస్తారనేది తెలియాల్సి ఉంది. ఇప్పుడు సీటు దక్కని వారికి, సీటు వచ్చినా గానీ కాలేజ్ నచ్చని వారికి మరో విడతల అవకాశం కల్పించనున్నారు.